వెల్కమ్ టు కేర్స్ ఛానల్. యూపీపీఎస్సీ సివిల్స్ ర్యాంకులను ప్రకటించింది. అందులో మన తెలుగు ఆణిముత్యం గోపాలకృష్ణ రౌనంకికి 3వ ర్యాంకు వచ్చింది. ఆయన యొక్క విశేషాలను మనం చూద్దాం. తెలుగు మాధ్యమంలో పరీక్ష, ఐచ్ఛిక సబ్జెక్టు తెలుగు సాహిత్యం, ముఖాముఖి కూడా తెలుగులోనే. దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశారు, ఎక్కడ శిక్షణ తీసుకోలేదు. సివిల్ సర్వీసెస్ 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ రౌనంకి. సివిల్స్ చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకోవడంతో పాటు తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు గోపాలకృష్ణ రౌనంకి. సివిల్స్ లో విజయం సాధించడానికి అద్భుతమైన తెలివితేటలేం అవసరం లేదని, కఠోర శ్రమ, చుట్టూ సంభవించే పరిణామాలు భిన్న కోణాల్లో విశ్లేషించే సామర్థ్యం ముఖ్యమని గోపాలకృష్ణ చెబుతున్నారు. తాను సగటు విద్యార్థినేనని, భాష ప్రధానం కాదని, భావం ముఖ్యమని చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ రౌనంకి. మొదట్లో హిందూ ఆంగ్ల పత్రికను చదవడానికి 15 రోజులు పట్టేదని, ప్రతి పదానికి అర్థం తీసుకోవాల్సి వచ్చేది. అదే తెలుగులో రాస్తే హృదయాంతరాల్లో ఉన్న దాన్ని ప్రభావవంతంగా చెప్పగలనని చెప్పారు గోపాలకృష్ణ రౌనంకి. తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్న, తెలుగు సాహిత్యం అంటే ఇష్టం కావడంతో దాన్నే ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకున్న. తెలుగు మాధ్యమంలో రాయాలనుకునే శిక్షణ లేదు, సొంతంగానే సిద్ధమవ్వాలి. మరిన్ని అప్డేట్స్ కోసం కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.